కానీ దావీదు కఠినించేసుకోవాలా. నాతనండి ప్రవక్త వచ్చాడు, అయ్యా అయ్యా 100 గొర్రెలు ఒక ఆయనకుంటే ఆయన 100 గొర్రెలు వదిలేసి ఒక్క గొర్రె ఉందయ్యా పక్క ఆయనకి. ఆ గొర్రెని తీసుకెళ్ళి చక్కగా కేమా చేసి బిర్యానీ చేసి బంధువస్తు ఆయనకి ఎట్టాడయ్యా. దావీదు అన్నాడు, అవునా అని చంపేలైతే. అయితే నువ్వు కూడా చచ్చిపోవాలయ్యా అన్నాడు నాతను. అదేంటనంటే మరి నువ్వు చేసింది అదే కదా. బెత్షెబా విషయంలో నువ్వు చేసింది ఏంటి? తన భర్తను ముందు పెట్టి చంపించేసావా? తనతో వ్యభిచారం చేసావా? ఇంత దుర్మార్గం చేసినప్పుడు నువ్వు చచ్చిపోవాలిగా. వీడేంట్రా ఇట్లా అంటున్నాడు. ఈయనకి అధికారం ఉంది అక్కడ. ఈ ప్రవక్తను తీసుకెళ్ళి జైలు వేసి మంచి కోసేయండిరా, నాకు వ్యతిరేకంగా మారినాడు అన్నాడా? నన్ను క్షమించయ్యా, నేను చేసిన తప్పే, నా గురించి దేవునికి అడుగుతావయ్యా, నేను పాపం చేశానయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. కానీ సౌలు అన్నాడు, యరొబాము అన్నాడు. అంటే హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళు వాక్యానికి వినరు. వాక్యం ఈ విధంగా బ్రతకండి బాబు అని అంటే వినకుండా సేవకులను తిడతారు.